నమస్తే అందరికీ. ఎండల వల్ల కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. అవును, మీరు విన్న నిజమే. ఈ ఎండాకాలం ఎండల వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకు, ఎలా, డాక్టర్ సర్వే ఏం చెప్తుంది, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఎవరిపై ఎక్కువ ప్రభావం ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులు, డెలివరీ బాయ్స్, జిమ్లో హెవీ ఎక్సర్సైజ్ చేసేవారు, స్పోర్ట్స్ ఆడి చెమటలు ఎక్కువగా పట్టేవారు, బయట ఎండలో ఎక్కువసేపు ఉండేవారికి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎండాకాలంలో శరీరం నుంచి నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. కిడ్నీలకు నీరు తక్కువై శరీరంలోని వ్యర్థాలు, క్రియాటిన్, అధిక సోడియం మరియు ఇతర టాక్సిక్స్ వంటి మలినాలను బయటకు పంపడానికి తగినంత నీరు లేక కిడ్నీలు ఒత్తిడికి గురై డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఎక్కువ ఎండలో పనిచేసే రైతులపై నిర్వహించిన పరిశోధనల్లో డాక్టర్లకి ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. దీర్ఘకాలిక వేడి మరియు డీహైడ్రేషన్ కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 5% కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం కనిపించింది. ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. అలా మొత్తం కిడ్నీలు పాడైపోయే ప్రమాదం ఉంది. కిడ్నీలు పాడయ్యే వరకు ఏ సూచన కనిపించదు. మరి ఇది ఎలా తెలుసుకోవాలి? ఎండాకాలంలో మీరు తాగే నీటితో పోలిస్తే మూత్రం తక్కువ రావడం గమనించవచ్చు. మరి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి? సాధారణంగా ప్రతి వ్యక్తి రోజుకు 2 నుంచి 3 లీటర్లు నీళ్ళు తాగాలి. ఎండాకాలంలో అయితే 3 నుంచి 4 లీటర్లు నీళ్ళు తాగాలి. ఎండలో బయట ఉండేవారు ఆరోగ్య పరిస్థితిని బట్టి రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు తాగాలి. అలాగని పొద్దున 2 లీటర్లు, సాయంత్రం 2 లీటర్లు ఒకేసారి తాగకూడదు. రోజంతా దాహం వేసినా వేయకున్నా 10 నిమిషాలకో, అర్ధ గంటకో, గంటకో సగం గ్లాస్ నుంచి 1 గ్లాస్ వరకు నీరు తాగుతూ ఉండాలి. శరీరాన్ని చల్లబరుచుకుంటూ నీరు తీసుకుంటుండాలి. ఇప్పటికే కిడ్నీ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సూచన పాటించాలి. అలాగని కూల్ డ్రింక్స్ తాగేయకండి. ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, సోడాలు తాగితే అందులోని అధిక ఉప్పు, చక్కెర మరియు ప్రిజర్వేటివ్స్ వల్ల కిడ్నీలకు ఇంకా ఎక్కువ హాని కలిగించవచ్చు. వాటికి బదులుగా మజ్జిగ, నిమ్మరసం, చెరుకు రసం మరియు తాజా పండ్ల రసాలు వంటివి ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోండి. సాధ్యమైతే మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల మధ్యలో ఎండలో ఉండకుండా చూసుకోండి. ఈ విషయాలన్నీ మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు మరియు మీ ఊరి జనాలకు, ఎండలో పనిచేసే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ముఖ్యంగా రైతన్నలకి, రైతక్కలకి, అమ్మలకి ఈ విషయం తెలియజేయండి. ఒక్కరైనా ఇది తెలుసుకొని తమని తాము కాపాడుకుంటే అది చాలు. మీ ఈ ఒక్క మాట ఒకరి ఆరోగ్యం కాపాడవచ్చు, ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు. మీ మాట ఔషధంలా పనిచేయవచ్చు. మాటే మంత్రం.